2025 అందరూ కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోతే ఉత్తరప్రదేశ్లో మాత్రం దారుణ సంఘటన తీవ్ర కలకలం రేపింది. లక్నోలో 24 ఏళ్ల యువకుడు తన తల్లి, 4 చెల్లెలను హోటల్ గదిలో హత్య చేశాడు. అనంతరం తానే వారిని హత్య చేసినట్టు వీడియో విడుదల చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అర్షద్ యూపీలోని బదౌన్ నివాసి. ఇటీవల తన కుటుంబ సభ్యులతో సహా లక్నోకి వచ్చాడు. నాకా ఏరియాలోని హోటల్ షరణ్జీత్లో రూమ్ తీసుకున్నాడు. అర్షద్ బుధవారం తెల్లవారుజామున తన తండ్రితో కలిసి తల్లి ఆస్మా సహా తన 4 చెల్లెళ్ళు రహిమేన్, అల్సియా, అక్సా, ఆలియాలను చేతి మణికట్టుపై కత్తితో కోసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యులను హత్య చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఇదంతా నా తల్లి చెల్లెళ్లను రక్షించేందుకేనంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. తన ఇరుగు పొరుగు వారు తమ ఇంటిని, స్థలాన్ని ఆక్రమించుకున్నారని, మాకు సహాయం చేయమని చాలామందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. మేమంతా గత 15 రోజులుగా ఫుట్పాత్పై చలిలో నిద్రపోతున్నాం. తన చెల్లెళ్ళు 4 హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి అమ్మేద్దామని చూస్తున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోలేదని, కొద్దిసేపట్లో నేను కూడా చనిపోతానని, ల్యాండ్ మాఫియా నన్ను, నా తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించి నా చెల్లెళ్లను అమ్మాలని ప్లాన్ చేసింది. ఇది మాకు ఇష్టం లేదు. అందుకే తల్లిని, 4 చెల్లెళ్లను చంపేశాను. వారి గౌరవాన్ని కాపాడాను. ఈ హత్యలకు రాను, అఫ్తాబ్, అలీం ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్లే కారణం. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి అంటూ అర్షద్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో పేర్కొన్నాడు. తాము బంగ్లాదేశీయులమని కొందరు తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించాడు. తమ కుటుంబం ప్రశాంతంగా జీవించేందుకు మతం మారాలని కూడా నిర్ణయించుకున్నట్లు అర్షద్ తన వీడియోలో చెప్పాడు. అంటే ముస్లిమ్స్ నుంచి హిందూ మతంలోకి కూడా మారితే ప్రశాంతంగా బతకొచ్చని అనుకున్నట్టు తను చెప్పారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలిలోనే నిందితుడిని అరెస్ట్ చేశామని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవీన్ త్యాగి తెలిపారు. మరి ఈ ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతను నిజంగానే తనకు జరిగిన అన్యాయానికి ఇలా చేశాడా, లేదంటే దానికి వేరే ఇతర కారణాలు ఉన్నాయనేది పోలీసులు దర్యాప్తు తేల్చనున్నారు.